రోహిణి మీద కోపంతో ప్రభావతికి నిజం చెప్పేసిన కల్పన. ఇంతకు ఏం జరిగింది? అసలు రోహిణి మీద కోపం ఎందుకొచ్చింది కల్పనకు? మరి కోపంతో ప్రభావతికి ఎందుకు నిజం చెప్పింది? ఎలా చెప్పింది? అసలు మనోజ్ వాళ్ళమ్మ ప్రభావతి అన్న విషయం ఎలా తెలుసుకున్నారు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ప్రభావతి పేరు పెట్టాలని బాలు గట్టిగానే అనుకుంటాడు. అందుకోసమనే రోహిణి మనోజ్ ఇద్దరు మాట్లాడుకున్నది కాస్త ఆడియో రికార్డింగ్ చేసి మనోజ్ దగ్గర రోహిణి దగ్గర వినిపించేసరికి వాళ్ళు కాస్త బాలుకి బుక్ అయిపోతారు. ఇంకా ఏం చేస్తారు? తగని తప్పని పరిస్థితిలో ప్రభావతి పేరు మీదే ప్రభావతి చేతుల మీదే ఇంకా షాప్ అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయించేసేసరికి అంతా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రభావతి ప్రతిరోజు షాప్ దగ్గరికి వచ్చి షాప్ లో అన్ని చూసుకుంటూ ఉంటుంది. రావద్దని ఏమో మనోజ్ చెప్పలేడు. చెప్తే బాధపడుతుంది ప్రభావతి. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా మనోజ్ని ప్రేమగా చూసింది కదా. సో రావద్దు అంటే బాధపడుతుందని ప్రతిరోజు వచ్చి వెళ్తూ ఉండేసరికి ఇంకా కల్పన కెనడా వెళ్తుంది కానీ 6 months లోనే మళ్ళీ తిరిగి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారికి హెల్త్ ఇష్యూ ఉండడంతో ఊళ్ళోకి తిరిగి వస్తుంది. ఊళ్ళోకి తిరిగి వచ్చి ఎక్కువ రోజులే ఉంటుంది. అంటే ఇంచుమించు 1 month వరకు. ఆ 1 month లో వాళ్ళ అమ్మగారికి బాగా కొంచెం తగ్గడంతో ఇంట్లోకి కావాల్సిన కొన్ని వస్తువులు నేను వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నానని కొన్ని వస్తువులు తీసుకుందామమ్మా, మంచం అది బాగోలేదు అని చెప్పనేసరికి నీ ఇష్టం అమ్మా అని చెప్పాను. గాని మనకు తెలిసిన వాళ్ళ షాప్ ఉంది అని వాళ్ళు ఇంతకు ముందు ఉన్న అతను వాళ్ళ అమ్మకు తెలుసు. సో షాప్ ఉంది అనేసరికి అక్కడికి వెళ్తారు. వెళ్ళేసరికి కరెక్ట్ గా కౌంటర్ లో మనోజ్ కూర్చుని ఉంటాడు, ప్రభావతి ఉంటుంది, రోహిణి కూడా ఉంటుంది. ఉండేసరికి ఇంకా కల్పన తనే డబ్బులు ఇచ్చానన్న విషయం చెప్దామని అసలు అనుకోదు. నార్మల్ గా లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి రండి రండి అని చెప్పనేసరికి హాయ్ మనోజ్ అని చెప్పి మనోజ్ ని చూడడంతో పలకరిస్తుంది. పలకరించేసరికి మనోజ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నీకు మా మనోజ్ తెలుసా అమ్మా అని చెప్పనేసరికి ఆ మనోజ్ తెలుసండి, మనోజ్ నేను ఒకే కాలేజీలో చదువుకున్నాము అని చెప్పి కల్పన కవర్ చేస్తుంది. అంటే మనోజ్ ని లవ్ చేసింది తనేనని ఇంతకు ముందు డబ్బులు పట్టుకెళ్ళిపోయింది అవన్నీ ఏం చెప్పదు. సో చెప్పకపోవడంతో అవునా మా మనోజే కష్టపడి పెట్టాడు. మా రోహిణి అంటే మనోజ్ వాళ్ళ ఆవిడే లేదు, తను వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటే మలేషియా నుంచి 25 లక్షల డబ్బులు పంపిస్తే ఆ డబ్బులతో పెట్టారు అని చెప్పాను. కానీ అవునా మనోజ్ ఈ షాప్ పెట్టడానికి డబ్బులు ఇచ్చింది మీ మామయ్య గారన్నమాట, ఓహో అని చెప్పి అసలు విషయం అర్థమవుతుంది. అంటే రోహిణి ఎంత మాయలేడి అన్న విషయం ఆల్రెడీ అబ్జర్వ్ చేసింది కదా, మాట్లాడే మాటల తీరిక. ఇంకిక్కడ ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత అసలు విషయం అర్థమవుతుంది. అంటే వీళ్ళు తీసుకువెళ్ళిన డబ్బులు అక్కడ వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బుల్లా చెప్పకుండా రోహిణి వాళ్ళ నాన్న మలేషియా నుంచి పంపించిన డబ్బుల్లా చెప్పారని అర్థం చేసుకుని సరే మాకి ఒక బెడ్ కావాలంటే అని చెప్పాను. కానీ ఏంట్రా మనోజ్ ఇంకా కూర్చున్నాం, మీ ఫ్రెండే కదా వెళ్ళి చూపించు అని చెప్పనేసరికి సరేనమ్మా అని చెప్పి మనోజ్ కాస్త మామూలుగానే మాట్లాడతాడు. ప్రభావతిని చూస్తుంది కదా, చూసి ఒక రోజైతే ఇంకా వీళ్ళు వచ్చేస్తారు, వెనకాల ప్రభావతి వస్తుంది. సో ఒక రోజైతే కారులో వెళ్తూ వెళ్తూ హాయ్ ఆంటీ రండి అని చెప్పాను. కానీ నువ్వు అనగాని అదేంటి ఆ రోజు షోరూమ్కి వచ్చి బెడ్ తీసుకున్నాం కదా, మనోజ్ వాళ్ళ ఫ్రెండ్ని అని చెప్పాను. కానీ అవునవును ఎస్ నిజమే కరెక్టే అని చెప్పి అనేసరికి రెండు ఆంటీ అని చెప్పాను. కానీ సరేనని ప్రభావతికి కార్ అంటే ఇష్టమే కదా, బాలు అంటే ఇష్టం లేదు కాబట్టి బాలు కారులో తిరగదు. సో కార్ ఎక్కేసరికి ఒక కాఫీ షాప్ దగ్గర ఆగుతుంది. ఎక్కడ ఆపే వింటమ్మా అనగానే మీతో ఒక విషయం చెప్పాలంటీ అని చెప్పనేసరికి ఏంటమ్మా అది అనగానే రెండు కాఫీ తాగుతూ మాట్లాడుకుందాము అని చెప్పనేసరికి లోపలికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అవునా ఆంటీ మనోజ్ ఆ షాప్ పెట్టుకోవడానికి డబ్బులు ఎవరిచ్చారు అని చెప్పాను. కానీ చెప్పాను కదమ్మా ఆ డబ్బులు ఇచ్చింది రోహిణి వాళ్ళ నాన్నని అని చెప్పాను. కానీ అలా అని రోహిణి చెప్పిందా ఆంటీ అని చెప్పనేసరికి అవునమ్మా వాళ్ళ నాన్నే ఇచ్చారంట 25 లక్షలు, మళ్ళీ ఇంకొక 15 లక్షలు పంపిస్తాను అని చెప్పారు. ఈ లోపు చిన్న షాప్ తీసుకున్నాడు అని చెప్పాను. కానీ మీకు తెలియని విషయం నేను మీకు ఒక విషయం చెప్తాను, నమ్మడం నమ్మకపోవడం మీకు ఇష్టం. ముందైతే ఈ లెటర్ చదవండి అని చెప్పి లెటర్ మొత్తం చదువుతుంది. చదివిన తర్వాత కింద మనోజ్ సంతకం పెట్టింది ఉంటుంది.
ఆ కింద సాక్షి సంతకం కింద బాలు పెట్టింది, ఇటు కల్పన పెట్టింది, ముగ్గురు సంతకాలు ఉంటాయి. అదేంటమ్మా ఇందులో మా మనోజు నీ సంతకం, పైగా బాలు సంతకం కూడా ఉంది, ఏంటమ్మా ఇది అని చెప్పాను గాని, మీరు చదివారు కదా అండి, మీకు అర్థం కాలేదా అని చెప్పాను గాని, అది అర్థమైంది, అదే ఎందుకు అంటున్నాను. మీ అబ్బాయి 40 లక్షలు పోయాయని మీకు చెప్పే ఉంటాడే, తనను ఎవరో అమ్మాయి మోసం చేసింది, 40 లక్షలు తీసుకువెళ్ళిపోయిందని మీ అబ్బాయి మీకు చెప్పే ఉంటాడా అనగానే, అవును ముదనిష్టపది, నా కొడుకును మోసం చేసి మాయ చేసి నా భర్త 30 సంవత్సరాలు కష్టపడిన డబ్బులు మొత్తం తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి నీకు తెలుసా, ఆ అమ్మాయి గురించి నా మనోజ్ నీకు చెప్పాడా అనగానే, తెలియడం కాదా ఆంటీ, మీరు కోప్పడను సీరియస్ అవ్వను అంటే మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఆ 40 లక్షలు తీసుకువెళ్ళిపోయిన అమ్మాయిని నేనే అని చెప్పనేసరికి నువ్వేంటే అనగానే, కోప్పడను అని చెప్తే 2 విషయాలు చెప్తానని చెప్పాను. ఒకటి, నేనే అమ్మాయిని. రెండో విషయం ఏంటో చెప్పనా, మీ అబ్బాయి షాప్ పెట్టుకున్నాడే, ఆ డబ్బులు ఎవరివి అనుకుంటున్నారు, నేనే నా చేతులతో 40 కాదు 45 లక్షలు ఇచ్చాను అని చెప్పనేసరికి, ఏం మాట్లాడుతున్నావు, అవి మా రోహిణి వాళ్ళ పుట్టింటి నుంచి తెచ్చుకుంది అనగానే, అబద్ధం ఆంటీ, ఆ డబ్బులు నేనే ఈ నెల 2వ తారీఖున తీసుకొచ్చి మనోజ్కి ఇచ్చాను, అది పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. ఇచ్చేంత వరకు రోహిణి ఊరుకోలేదు, 40 కాదు 45 లక్షలు నా దగ్గర నుంచి వసూలు చేశారు అని చెప్పనేసరికి, రోహిణి వాళ్ళు ఇంటికి వచ్చి చెప్పింది కూడా ఆడిటే కదా అని చెప్పాను కానీ, ఈ లెటర్ ఏంటో అర్థం కాలేదన్నారు కదా, నేను మనోజ్ వాళ్ళకి 45 లక్షలు ఇచ్చినట్టుగా లెటర్ మీద సంతకం చేశారు. అది బాలు అనే వ్యక్తి కూడా, నాకు తెలిసిన వ్యక్తి కూడా సంతకం చేశాడు. అది ఈ లెటర్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. అంటే ఆ డబ్బులు రోహిణి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తేలేదా, లేదంటే అవి మనోజు వాళ్ళ నాన్నగారి డబ్బులు, మనోజ్ దగ్గర నుంచి నేను తీసుకున్నాను, నా దగ్గర నుంచి మళ్ళీ మనోజ్ తీసుకున్నాడు, ఆ డబ్బులు మీ చేతికి ఇవ్వకుండా రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చేయడాన్ని చెప్పి పెద్ద షాపు పెట్టారు. అది మీరు మోసపోయారండి. మీ కోడలు మీరు అనుకున్నంత అమాయకురాలు కాదు, చాలా తెలివైనది. లేదంటే మనోజ్ని మాయ చేసి, ఇంట్లో వాళ్ళని మాయ చేసి, వాళ్ళ నాన్న ఇవ్వకుండానే వాళ్ళ నాన్న ఇచ్చాడు అని చెప్పిందంటే ఎంత పెద్ద అబద్ధం చెప్పిందో ఒక్కసారి ఆలోచించండి ఆంటీ అని చెప్పనేసరికి, చాలా థ్యాంక్స్ అని అట్నుంచటే ప్రభావతి డైరెక్ట్ గా షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అదే హోమ్ అప్లయన్సెస్ దగ్గరికి వెళ్ళిపోయి, రోహిణి ఎక్కడ మనోజ్ అనగానే, పార్లర్ కి వెళ్ళిందమ్మా అనగాని చెప్ప చెల్లు అనిపిస్తుంది మనోజ్ కి. నేనేం చేశానమ్మా అనగానే, ఈ షాప్ పెట్టడానికి డబ్బులు ఎవరిచ్చారా అని చెప్పాను గాని, అదేంటి రోహిణి వాళ్ళ నాన్న కదా అని, నిజం చెప్తావా చెప్పవా అనగానే, రోహిణి వాళ్ళ నాన్న, మరి కల్పన ఇచ్చిన 45 లక్షలు ఎక్కడున్నాయిరా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. 45 లక్షలు ఏంటి అనగానే, కల్పన నన్ను కలిసి మొత్తం విషయం అంతా చెప్పింది. కల్పన నీకు 45 లక్షలు ఇచ్చేసిందంట కదా, ఆ డబ్బుల్లో 25 లక్షలు తీసుకొచ్చి రోహిణి వాళ్ళ నాన్న ఇచ్చాడని చెప్పి నా ముందు గొప్పలు పోవడానికి ఈ షాపు పెట్టించిందా? అంటే నీ కన్న తండ్రి డబ్బులే నీ చేతికి వస్తే ఆ డబ్బులు నువ్వు ఇంట్లో ఇవ్వడం మానేసి ఆ రోహిణి మాయలో పడిపోయి నువ్వు షాప్ పెట్టుకున్నావు. ఇంట్లో వాళ్ళు ఎవరికి ఆ విషయం చెప్పలేదు. పోనీ నాకైనా ఒక మాట చెప్పావా, అమ్మ ఇలా డబ్బులు వచ్చాయి అని ఒక్క మాట చెప్పావా? నిన్ను నెత్తిన పెట్టుకు చూసుకున్నాను కదరా, నీ మీద ఎంత ప్రేమ చూపించాను. ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా రోహిణికి చెప్పకుండా నాకు చెప్పాలనుకోలేదా? అంటే నీ పెళ్ళం వచ్చిన తర్వాత ఈ తల్లి అల్లం అయిపోయిందా? పెళ్ళానికి చెప్పుకున్నావు, పెళ్ళం మాట విన్నావు, కానీ నా మాట వినలేదు, నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంటూ ప్రభావతి ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది. క్షమించమ్మా, నేను ఆల్రెడీ రోహిణికి చెప్పాను, బాలుగాడికి ఇంట్లో వాళ్ళకి చెప్పేద్దామని. నువ్వు ఈ డబ్బులు ఇచ్చేస్తే నీకు వాటా కింద ఎంత వస్తుంది, ఏమీ రాదు, నువ్వు పెద్ద బిజినెస్ పెట్టి ఇదంతా చేశాక అప్పుడు ఇద్దాము అని చెప్పి రోహిణి నా నోరు మూయించేసిందమ్మా. లేదంటే నేను నీకైనా చెప్తానన్నాను. అత్తయ్యకి వద్దు, అత్తయ్య ముందు నాకు పౌరువు నిలబడాలి అంటే, మా నాన్న గొప్పగా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఈ విషయం చెప్పొద్దు అంటూ రోహిణి నా నోరు మూయించేసింది. లేదంటే నీకు చెప్పకుండా నేను ఏదైనా చేస్తానా? నాకు ఉద్యోగం లేని సంగతి కూడా నీకే చెప్పాను కదా, రోహిణి కూడా చెప్పలేదు కదమ్మా అంటూ మనోజ్ కాస్త రెండు కన్నీటి చుక్కలు కార్చేసేసరికి ప్రభావతి అగ్గి మీద గుగ్గులమైపోతుంది. ఈ లోపు రోహిణి రావడంతో షాప్ లోనే పెట్టి రోహిణి చంప చెల్లు అనిపించేసరికి అస్సలు విషయం అర్థమైపోతుంది. కల్పన ఇదంతా కావాలని చేసిందని,
రోహిణి మీద కోపంతోనే కల్పన ప్రభావతికి నిజం చెప్పేసిందన్న విషయం తెలుసుకుంటుంది. మరి ఇప్పుడు ప్రభావతి అయినా ఇంట్లో చెప్తుందా, లేక ఈ విషయాన్ని ఇలాగే గుట్టుగా ఉంచేస్తుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్